ఎవ్రీవన్, నా ఓకే లహరి ఛానల్ నోటిఫికేషన్స్ అన్ని మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ అన్న బటన్ నొక్కేసేయండి. అక్కడ బుజ్జి గంటని టంగ్ మని కొట్టేసేయండి. అందులో టాప్ మోస్ట్ ఆప్షన్ ఆల్ ని క్లిక్ చేసేసేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే లహరి. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. దిస్ టైం చాలా కొత్తగా ఉంది ఇలా చెప్పడం, ఎందుకంటే మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది దట్ ఐఎమ్ టెస్టెడ్ పాజిటివ్ అని. థ్యాంక్ఫుల్లీ ఐ గాట్ మై టెస్ట్ అగైన్. టుడే ఈజ్ మై 14th డే. అసలు ఎక్కడ ఎవరికి చెప్పలేదు, అంటే సోషల్ మీడియాలో ఎక్కడ పోస్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డైవర్ట్ మై సెల్ఫ్. ఐ వాంట్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. అందుకని చాలా రిలాక్స్ అవ్వాలి. ఐ వాంట్ టు రికవర్ సూన్ అని చెప్పి నాకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలోనే చెప్పా. ఎవరెవరితో అయితే నేను కాంటాక్ట్లో ఉన్నానో వాళ్ళకి మాత్రమే చెప్పాను నేను, సో దాట్ వాళ్ళు ప్రికాషన్ తీసుకుని జాగ్రత్త పడతారని. అసలు ఎలా స్టార్ట్ అయింది అని మొదలెట్టి ఆలోచిస్తేనే అసలు చాలా ఐ డోంట్ నో, అసలు క్లారిటీయే లేదు ఎలా వచ్చింది అంటే. అండ్ లిటరలీ నా షూట్ ఇంకా ఒక 2 daysలో స్టార్ట్ అవుతోంది మా సీరియల్ స్కెడ్యూల్ అని అన్నప్పుడు మా షూటింగ్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా కోవిడ్ టెస్ట్ చేశారు. సో అక్కడ నాకు లక్కీగా నెగిటివ్ వచ్చింది. సో ఇంకా ఓకే ఫైన్, హమ్మయ్య నెగిటివ్, ఇంకా వీఆర్ హ్యాపీ టు గో ఫర్ షూట్ అని చెప్పి మేము షూట్ ప్లాన్ చేసేసుకున్నారు. షూట్కి కూడా వెళ్ళిపోయాను నేను. ఫస్ట్ డే షూటింగ్, ఫస్ట్ డే ఐ థింక్ ఇట్స్ April 27th రోజు వెళ్ళి షూట్ చేశాము. చేసిన తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చాను. ఐ వాజ్ సో డ్యామ్ టైర్డ్, చాలా నీరసం వచ్చేసింది. సరే ఇంకా మేబీ ఐ థాట్ ఐఎమ్ సో హంగ్రీ, సో అందుకని చాలా నీరసంగా ఉందేమో, చాలా వర్క్ చేసి వచ్చాను కదా అని చెప్పి ఇంకా గబగబా డిన్నర్ చేసి టీవీ చూస్తూ అలా అలా ఆరామ్సే కూర్చుని రిలాక్స్ అయ్యాను. బట్ ఆల్ ఆఫ్ సడన్ కళ్ళు మండడం మొదలెట్టింది, అర్థం కాలేదు. ఐ థాట్ మేబీ సంథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్ టు మీ అని చెప్పి అనుకున్నాను, కానీ నేను కోవిడ్ అని అనుకోలేదు. బట్ ఇమీడియట్లీ నాకు, యాజ్ యూ ఆల్ నో, మనకి టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి ఇవన్నీ ఉంటాయి కదా, నా దగ్గర కూడా 1కి 2 ఎక్స్ట్రా ఉన్నాయి మా ఇంట్లో. సో టెంపరేచర్ ఇమీడియట్గా చెక్ చేసుకుంటే ఆల్ ఆఫ్ సడన్ 100.4 అలా వచ్చేసరికి నేనే షాక్ అయిపోయాను. ఏంటి నాకు టెంపరేచర్ వచ్చింది అని చాలా భయపడిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాలేదు, ఎందుకంటే దట్ మూమెంట్ వాస్ చాలా సెన్సిటివ్ అనుకోవాలి. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ కోవిడ్ వచ్చేసింది అనేసరికి ఫస్ట్ ప్యానిక్ అయిపోతాము. సో ఆ టైంలో నేను ప్యానిక్ అయ్యాను. అండ్ దెన్ ఇమీడియట్గా ఇదిగో నా రూమ్లో ఇలా ఐసోలేట్ అయిపోయాను. అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మెడిసిన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశాను. టెంపరేచర్ పెరిగిందని అనుకున్నా కానీ కోవిడ్ వచ్చింది అని అనుకోలేదు. బట్ సిమ్టమ్స్ అన్నీ ఫీవర్ వచ్చింది. అండ్ దాని తర్వాత వన్ బై వన్ దట్ బాడీ వీక్ అయిపోతుంది. ఐ కెన్ ఫీల్ మై సెల్ఫ్. సో ఈ టైంలో రిస్క్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి నేనైతే రూమ్లో ఐసోలేట్ అయిపోయా. అండ్ లక్కీలీ ధీరేన్కి ఏం కాలేదు. ధీరేన్ ఇంకో రూమ్లో తను ఐసోలేట్ అయి ఉన్నాడు. దాని తర్వాత ఒక 2 days ఇంకా, అంటే ఆఫ్టర్ ఐ నోయింగ్ దట్ ఐ గాట్ ఫీవర్, ఐ స్టార్టెడ్ టేకింగ్ డోలో, పారాసిటమాల్ రెగ్యులర్గా. ఏవైతే ట్యాబ్లెట్స్, అంటే నార్మల్ ఫీవర్కి వస్తే ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడతామో ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా యూస్ చేశాను. బట్ దెన్ ఐ స్పోక్ టు మై కజిన్, షీఈస్ అ డాక్టర్. తను ఇమీడియట్గా నువ్వు టెస్ట్ అయితే చేయించుకో అని చెప్పింది. నేను ఆల్రెడీ టెస్ట్కి అప్పటికి చెప్పాను. బట్ ఈ లోపల నేను మెడికేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఆ రోజు డోలో వాడాను, కానీ నెక్స్ట్ డే తను చెప్పిన కోవిడ్ రిలేటెడ్ మెడిసిన్స్ అన్నీ కూడా వాడేశాను. అంటే ఇమీడియట్గానే స్టార్ట్ చేశాను, నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత సేమ్ డేనే, అంటే 27th స్టార్ట్ అయితే, నాకు 27th నైట్ స్టార్ట్ అయితే 28th April టాబ్లెట్స్ అవి స్టార్ట్ చేశాను. అండ్ దెన్ ఆ రోజే నేను కోవిడ్ టెస్ట్కి ఇచ్చాను. ఇమీడియట్గా నెక్స్ట్ డేనే నాకు వచ్చేసింది. ఆ రిజల్ట్లో దే టోల్డ్ మీ ఐఎమ్ పాజిటివ్ అని. ఫుల్ షాక్ అయిపోయాను, అసలు అర్థం కాలేదు. అండ్ సేఫ్ సైడ్ ధీరేన్ కూడా చేయించుకున్నాడు, కానీ ధీరేన్కి లక్కీగా నెగిటివ్ అని వచ్చింది. బట్ దెన్ తనకు ఎక్కడ 6th సెన్స్ కొట్టిందో ఏం కొట్టిందో, తను ఐసోలేట్ అయ్యాడు. కాబట్టి ఇంకొక 2 days తర్వాత, ఆల్మోస్ట్ ఒక 29th April రోజు ధీరేన్ ఆల్సో హీ స్టార్టెడ్ ఫీలింగ్ సిక్ అనమాట. సో తనకి అర్థం కాల. ఆల్ ఆఫ్ సడన్ నేను ఒక రూమ్లో ఐసోలేట్ అయిపోయి, ధీరేన్ ఒక రూమ్లో ఐసోలేట్ అయిపోయి, ఇద్దరం సిక్ అయిపోయేసరికి అసలు మాకు తోచలేదు. బట్ ద బెస్ట్ పార్ట్ వీ డిడ్ వాజ్ వీడియో కాల్స్ చేసుకుంటూ, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు ధైర్యం ఇచ్చుకుంటూ, మా కజిన్ తను ఇచ్చిన మెడిసిన్స్ అవి వాడుతూ. అండ్ ద బెస్ట్ పార్ట్, మా అత్తగారు
ఫుడ్ టైం టు టైం ప్రాపర్గా మార్నింగ్ మిల్క్ అని లేకపోతే బ్రేక్ఫాస్ట్ అని యూనో వెరీ లెస్ ఆయిల్ ఫుడ్ పెడుతూ డ్రై ఫ్రూట్స్ తింటూ చాలా హెల్దీ ఫుడ్ తింటూ ప్రోటీన్ ఫుడ్ తింటూ అండ్ ఫుడ్ అయితే కీన్వా ఇవన్నీ తీసుకున్నాం కదా, వెరాజ్ ఫ్రూట్స్ వచ్చేసరికి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే చాలా మంచిది అని చెప్పి సో ఐ స్టార్టెడ్ టేకింగ్ దిస్ బొత్తాయి పళ్ళు కానీ పొమగ్రనేట్ అండ్ ఆల్సో యాపిల్స్ బాగా తినేదాన్ని. లిటరల్గా ఆల్మోస్ట్ డైలీ ఈవినింగ్ ఒక యాపిల్ తింటూ ఉండేవాళ్ళం. అండ్ నాకు ఒకటి ధీరన్కి ఒకటి అలా రోజు తలుపు కొట్టి యాపిల్ వచ్చింది యాపిల్ పెట్టా అని చెప్పి డోర్ బయట చెప్తూ ఉండేవారు. అండ్ నేను ధీరన్కి కాల్ చేసి ఓకే నీకు ధీరన్ యాపిల్ వచ్చింది ఈరోజు, నాకు యాపిల్ వచ్చింది అని చెప్పి చెప్తూ ఉండేదాన్ని. అండ్ సిట్రస్ ఫ్రూట్స్ అని చెప్పి మనకి నిమ్మకాయ ఉంటుంది కదా, సో మజ్జిగలో నిమ్మకాయ అండ్ ఆల్సో సాల్ట్ వేసుకొని తాగుతూ ఉండేదాన్ని మధ్యాహ్నం టైంలో. అండ్ లిటరల్గా ఇది నిమ్మకాయ తాగితే చాలా మంచిది అని చెప్పి అనేసరికి లిటరల్గా ఒక రోజు నేను తగ్గిపోవాలని ఆల్మోస్ట్ నా 7th 8th డే అనుకుంటా ఆ రోజు 3 గ్లాసుల మజ్జిగ కూడా తాగా. మా అమ్మ పిచ్చి పట్టినట్టు అలా తాగరే అని చెప్పి మా మమ్మీ చెప్పేసరికి ఓకే ఫైన్ వాట్ ఎవర్. నేనైతే ముందు తగ్గిపోవాలి, నాకు ఫస్ట్ అయితే ఐ వాంట్ కంట్రోల్ మై టెంపరేచర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రెడ్యూసింగ్ అని చెప్పి పిచ్చి పడినట్టు ఆ రోజు తాగా. బట్ దెన్ నెక్స్ట్ డే నుంచి అగైన్ యూనో నెమ్మదిగా ఓన్లీ 1 గ్లాస్ ఆఫ్ నిమ్మకాయ జ్యూస్ అంటే మజ్జిగలో నిమ్మకాయ కలుపుకొని తాగేలాగా అలా ప్లాన్ చేసుకున్నా. సో ఇదే కాకుండా ఇలా డ్రై ఫ్రూట్స్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇలాగా జిప్ లాక్ చేసి నాకు ధీరేన్కి ఇలా సెపరేట్గా ఇచ్చేసారు. ఇలాగా ఇంట్లో వేవో ఉంటాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ అయిపోయి ఇదైతే సో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తిన్నాము. లిటరల్గా క్యాష్యూ, పిస్తా, ఆల్మండ్, రేజన్స్ ఇలా చాలానే ఉన్నాయి, వాల్నట్స్, ఇలా చాలా డ్రై ఫ్రూట్స్ అయితే చాలానే తిన్నాము. అండ్ ఐ థింక్ మేబీ బికాస్ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చాలా హెల్ప్ చేశాయి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చాలా హెల్ప్ చేశాయి. అండ్ ఇవే కాకుండా చాలా హెల్తీ ఫుడ్ అనేది కూడా చాలా తీసుకున్నాము. లిటరలీ మార్నింగ్ చాలా ఆయిల్ లెస్ ఫుడ్, ఆయిల్ అంటే చాలా తక్కువ ఉన్న ఆయిల్తో ఉన్న ఫుడ్, ఇడ్లీ కానీ లేకపోతే ఏదైనా నార్మల్ టిఫిన్స్ ఏదైనా కూడా అలాంటివి ఏదో తీసుకున్నాము. అండ్ లంచ్లో కూడా యూనో అంటే నన్ను చాలామంది ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు నేను కీన్వా తింటా అని. సో కీన్వా ఈజ్ అ వెరీ గుడ్ ఫైబర్ ఫుడ్ అండ్ ఆల్సో ప్రోటీన్ కూడా ఎక్కువ హై కంటెంట్ ఉండే ఫుడ్. సో అది తీసుకున్నాను. అండ్ చాలా పప్పు, ముద్దపప్పు, నార్మల్ ఆకుకూర పప్పు అండ్ చాలా హెల్దీ ఫుడ్ అయితే చాలా యూనో తింటూనే ఉన్నాం ఆల్మోస్ట్. బట్ ఇదంతా ఒక ఎత్తు అయితే మెడిసిన్స్ బాబోయ్, యూ డోంట్ బిలీవ్ అసలు ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నామంటే ఒక టైంలో నాకు ఆ మెడిసిన్స్కి ఐ ఫెల్ట్ లైక్ వాట్ ఆమ్ ఐ డూయింగ్, అంటే ఎన్ని మెడిసిన్సా నా వల్ల కావట్లేదు అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అది వేసుకుని లిటరలీ పొద్దున్న లేచానా, బ్రేక్ఫాస్ట్ చేశానా, పాలు తాగానా, ట్యాబ్లెట్ వేసుకున్నానా, పడుకున్నానా. నా వెరీ ఫస్ట్ వీక్ అంతా కూడా అలాగే ఉండాలి. ఐ వాజ్ రియలీ వెరీ టయర్డ్, ఐ డోంట్ నో వాట్ టు డూ. అంటే నా డే ఏం జరుగుతోంది అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రొడక్టివ్. ఐ వాజ్ జస్ట్ లేచాను, తిన్నాను, మందులు వేసుకున్నాను, పడుకున్నాను, అంతే నా పని. మధ్యలో లంచ్ టైంలో మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకుని మళ్ళీ అయిపోయిన తర్వాత అగైన్ ఐ యూస్ టు ఫీల్ స్లీపీ. సో ద వెరీ ఫస్ట్ వీక్ అయితే చాలా అర్థం కాకుండానే ఉండేది. ఆల్మోస్ట్ ఐ యూస్ టు స్లీప్. కానీ తిన్న తర్వాత ఐ యూస్ టు వాక్ ఫర్ ఒక 6 minutes వాక్ అయితే చేయాలి అని చెప్పారు. సో ఆఫ్టర్ దాట్ ఒక 6 minutes వాక్ అది చేసేసరికి కొంచెం ఆయాసం వచ్చేది అండ్ మధ్యలో కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యేది. అసలు అర్థమయ్యేది కాదు. సో కొంచెం లైట్గా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేది. బట్ అదర్ దాన్ దాట్ ఇట్ వాస్ ఫైన్. సో ఈ ఆక్సిమీటర్ ఉంది కాబట్టి దీంట్లో నేను రెగ్యులర్గా ఆక్సిజన్ చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని. సో లిటరల్గా పొద్దున లేస్తూనే నేను నా టెంపరేచర్ చెక్ చేసుకునేదాన్ని, ఆక్సిమీటర్లో ఎలా ఉంది అని చెక్ చేసుకునేదాన్ని. దాని తర్వాత లంచ్ అయ్యేది. దాని తర్వాత మళ్ళీ లంచ్ చేసేసి కొంచెం అలా వాక్ చేసేసి చాలా టైర్డ్ అయిపోయేది బాడీ అయితే. అస్సలు యూనో స్టామినా లేదు అసలు. అండ్ ఇప్పటికీ తెలుసా టుడే ఇస్ మై 14th ఆల్మోస్ట్ లైక్ నా 14 days ఆఫ్ క్వారంటైన్ అవడం అయితే అయిపోయింది. బట్ స్టిల్ ఇఫ్ ఎట్ ఆల్ నేను ఏదైనా వర్క్ చేస్తున్నా, ఏదైనా బరువు లేపినా కూడా నా హ్యాండ్స్ అయితే ఇలా లైట్గా షివర్ అవుతూనే ఉంటాయి. దర్ ఇస్ నో స్టామినా ఇన్ మై హ్యాండ్. సో ఓ మై గాడ్. సో ఇలా అయ్యేది నా ఫస్ట్ 1 week అంతా. అండ్ దెన్ ఈవినింగ్ కొంచెం బెటర్గా ఉండేది. బట్ ఎవ్రీ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఐ యూస్ టు టేక్ దిస్ డోలో టాబ్లెట్ అనమాట. సో అప్పుడు కొంచెం బెటర్గా ఉండేది. బట్ చాలా టెన్షన్ వచ్చింది ఒక టైంలో. అంటే ఆల్మోస్ట్ ఒక 1 week పైన అయిపోయింది. నా టెంపరేచర్ నా కంట్రోల్లోకి రావట్లేదు.
ఫీవర్ అసలు తగ్గట్లేదు నాకు అసలు. అంటే అది ఇప్పటికీ తలుచుకుంటే నాకు కొంచెం యూనో దట్ టెన్షన్ అనేది కూడా ఉంది. బట్ లకీలీ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ ఇట్ టేక్ సమ్ టైమ్ టు రికవర్. ఒక 10th డే రోజు అంటే లిటరల్గా నేను ఎన్ని డోలో స్ట్రిప్స్ వాడానంటే, డోలో ట్యాబ్లెట్లు వాడుతున్నాను రోజుకి 3 ట్యాబ్లెట్లు వాడాను. ఆ ట్యాబ్లెట్లకే నాకు విసుగొచ్చి చిరాకు వచ్చి ఆల్మోస్ట్ ఒక టైంలో ఐ వాంట్ టు ప్యూక్ అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. కానీ బట్ వాట్ కెన్ ఐ డూ అంటే ఐ హ్యావ్ టు టేక్ ఇట్. ఐ టుక్ ఇట్ అండ్ ఐ రికవర్డ్. అండ్ చాలా ఇప్పుడైతే చాలా ఫార్ బెటర్. అండ్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ ఆన్ మై 9th డే మై టెంపరేచర్ వాజ్ ఓకే. ఇలాగే 98, 99 ఇంకా 100కి వెళ్ళలేదు. సో ఆ రేంజ్లోనే ఉండాలి. బట్ ద వెరీ ఫస్ట్ వీక్ మాత్రం మొత్తం నా టెంపరేచర్ 100లోనే ఉంది. అండ్ దెన్ ఒక 10th డే వచ్చేసరికి నా టెంపరేచర్ వచ్చేసి 99 కాకుండా 99, 98 ఆ రేంజ్లోనే ఉండాలి. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ అని చెప్పి నేను కొంచెం బెటర్గా ఫీల్ అయ్యా. అండ్ ఐ స్పోక్ టు మై కజిన్స్ అండ్ షీ టోల్డ్ మీ, అంటే తను డాక్టర్ శృతి. సో తనతో మాట్లాడితే తనేమో నీకు ఫీవర్ ఉంటేనే నువ్వు డోలో వేసుకో, ఆర్ ఎల్స్ కీప్ మానిటరింగ్ యువర్ టెంపరేచర్ అని చెప్పింది. సరే అని చెప్పి నేను టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ట్యాబ్లెట్ వేసుకోవాలా అంటే లిటరలీ షీ టోల్డ్ మీ 99.4 దాటితే వేసుకో అని చెప్పింది. చెప్పిన వెంటనే నేను చెక్ చేసుకుంటే నా టెంపరేచర్ నా కర్మ కొద్దీ 99.4 ఉంది. నాకు అర్థమయ్యేది కాదు, అదేంటి నువ్వు 4 పైన ఉంటే వేసుకోమన్నావు, నాకు ఇలా వచ్చేసింది, ఇప్పుడు నేను వాట్ షుడ్ ఐ డూ అంటే షీ వాజ్ లైక్ ఓకే రిలాక్స్, డోంట్ ప్యానిక్, అది ఇంతే ఇలాగే ఉంటుంది. సో జస్ట్ ఇన్ కేస్ నీకు కొంచెం పెరిగింది అని అనిపిస్తే కనుక అప్పుడు నువ్వు ట్యాబ్లెట్ తీసుకో, అదర్వైజ్ డోంట్ టేక్ డోలో అగైన్, ఇట్ టేక్ సమ్ టైమ్ టు రికవర్ అని చెప్పింది. సో తన మీద నమ్మకం పెట్టి ట్యాబ్లెట్స్ అన్నీ వాడాను. వేరే విటమిన్ ట్యాబ్లెట్స్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, యూనో కావాల్సిన యూనో యాంటీబయాటిక్స్, వేరే ట్యాబ్లెట్స్ అన్నీ వాడా. లక్కీలీ టచ్ వుడ్ అన్నీ బాయి ఐ రికవర్డ్. అసలు ఈ పాయింట్ అలా మర్చిపోయాను. అసలు హైలైట్ ఏంటంటే ధీరేన్ గురించి చెప్పాలంటే అసలు బీభత్సం అనమాట. బికాజ్ తనకి ఇలాగే తనకి కూడా టెంపరేచర్ అసలు తగ్గలేదు. ఆల్మోస్ట్ తనకి లిటిల్గా నాకు 10th డే రోజు నాకు కనీసం టెంపరేచర్ తగ్గిపోయింది, వెరాజ్ ధీరేన్కి 10th డే రోజు కూడా తగ్గలేదు. దాంతో తను చాలా టెన్షన్ పడిపోయాడు. సో అంటే వై ఈజ్ మై టెంపరేచర్ నాట్ కంట్రోలింగ్ ఇట్, వై ఈజ్ ఇట్ నాట్ ఇన్ మై కంట్రోల్ అన్న టెన్షన్ వస్తుంది చూసారా. సో ఆ టెన్షన్లో తను ఉండాలన్నమాట. సో ఈ ప్రాసెస్లో హీ స్పోక్ టు వన్ ఆఫ్ అవర్ అనదర్ ఫ్యామిలీ డాక్టర్ ఆల్సో. వాళ్ళు సిటీ స్కాన్ చేయించమని చెప్పారు. లిటరల్గా ఫీవర్ పెట్టుకుని ఇక్కడ నుంచి వేరే డాక్టర్తో మాట్లాడి హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు కంప్లీట్ పీపీ కిట్ ఇచ్చేసి అంతా చూసుకుని వాళ్ళు సిటీ స్కాన్ చేసి ఆల్మోస్ట్ మార్నింగ్ 9 o'clock అలా వెళ్ళిపోయాడు. మొత్తం 11 o'clock అంతా రిపోర్ట్ కూడా వచ్చేసింది తంది. వన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది చూసి లేదు దేర్ ఇస్ సమ్ అదర్ ప్రాబ్లమ్, దట్ ఈస్ ద రీజన్ నీ ఫీవర్ తగ్గలేదు అని చెప్పి అనేసారు. అసలు ఆ మాట విన్న వెంటనే మేము అసలు షాక్ అయిపోయాం, ఏం మాట్లాడుతున్నారు, ఓకే లెట్ ఇట్ టేక్ సమ్ టైమ్ టు రికవర్, బట్ వై ఆర్ దే సేయింగ్ ఇట్ లైక్ దిస్ అని చెప్పి. బట్ ఇంకా ఓకే ఫైన్ అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుని ఆ డాక్టర్ వేరే డాక్టర్ ఏవైతే ట్యాబ్లెట్స్ ఇచ్చారో ఆ ట్యాబ్లెట్స్ వాడి, మా కజిన్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ వాడి, ఇవన్నీ వాడిన తర్వాత నౌ హీ ఈస్ రియలీ వెరీ గుడ్. ఈ కోవిడ్ ప్రాసెస్లో చాలామందికి స్మెల్ పోతుంది, లేకపోతే చాలామందికి టేస్ట్ తెలియట్లేదు అండ్ చాలా వీక్నెస్ అవుతుంది, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సైన్స్ ఉంటున్నాయి. వెరాజ్ నాకైతే అలాంటి సైన్ ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ నాకు ఫీవర్ ఉండాలి, ఆ ఫీవర్ కూడా ఒక 1 week ఉంది, దాని తర్వాత నెమ్మదిగా ఆల్మోస్ట్ ఒక 1 week to 10 days ఉంది అండ్ స్లోలీ అది కూడా తగ్గిపోయింది నెమ్మదిగా. అండ్ నాకు అంటే ఎక్కడ నా స్మెల్ పోతుందో అని చెప్పి నేను భయంతో లిటరల్గా తెలుసా వాము, కర్పూరం అండ్ లవంగం ఇవన్నీ కొంచెం చిన్న చిన్న బాక్సెస్లో నాకు ఇచ్చేసారనమాట. సో వీటన్నిటిని ఒక చిన్న హ్యాండ్ కర్చీఫ్లో వేసేసుకుని దాన్ని నేను లిటరల్గా స్మెల్ చూస్తూనే ఉన్నాను. అంటే నాకు స్మెల్ ఉందా, నా స్మెల్ పోయిందా, స్మెల్ ఉందా అని చెప్పి నేను చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఆల్మోస్ట్ లిటరల్గా నేను లేచానా, ఓకే మంచం మీద ఉందా, ఇలా స్మెల్ చూసి ఓకే నా స్మెల్ పోలేదు, స్మెల్ ఉంది అని చెప్పి. అండ్ ఆల్సో ఇప్పుడు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా తింటే మన టేస్ట్ పోయిందా లేదా అన్నది కూడా తెలుస్తూ ఉంటుంది కదా, అంటే టేస్ట్ ఉందా లేదా అని. లిటరల్గా ఒక టైంలో నేను సాల్ట్ బాక్స్, ఇదిగో ఇలా సాల్ట్ బాక్స్ పెట్టుకొని కొంచెం సాల్ట్ కూడా తీసి నా నోట్లో వేసుకుంటూ ఉండేదాన్ని, నా టేస్ట్ పోయిందా, టేస్ట్ ఉందా, ఎలా ఉంది, ఏం జరుగుతుంది అని. అమ్మో అసలు లిటరల్గా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నానో ఏం చేశానో కానీ. సో ఓవరాల్గా మాత్రం
నా టేస్ట్ పోలేదు, నా స్మెల్ పోలేదు. ఇమ్యూన్ పవర్ అనేది నాకు చాలా పెరగాలి. మళ్ళీ ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై రెగ్యులర్ వర్కౌట్ రొటీన్ అండ్ స్టార్ట్ మై వర్కౌట్స్. సో మేబీ ఇప్పుడే కదా రికవర్ అయ్యాం. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయింది కాబట్టి మళ్ళీ వర్కౌట్లు అవి ఇవి చేసి ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై రెగ్యులర్ రొటీన్ సో దట్ ఐ విల్ గెట్ మై స్టామినా బ్యాక్. అండ్ రెగ్యులర్గా ఇలా స్టీమింగ్ అయితే రెగ్యులర్గా చేస్తూ ఉన్నా. అండ్ ఇదిగోండి అక్కడ నా స్టీమింగ్ సెటప్. రెగ్యులర్గా హాట్ వాటర్ తాగుతూ ఉండేదాన్ని. సో స్టాండర్డ్ హాట్ వాటర్ అండ్ ఒక కెటిల్ అలా పెట్టేసి వాటర్ పెట్టేసుకున్నా. సో రెగ్యులర్ హాట్ వాటరే తాగుతూ ఉండేదాన్ని. అండ్ నాకు రెగ్యులర్ స్టీమింగ్ చేస్తూ ఉండేదాన్ని. భయానికే ఎక్కడ నా స్మెల్ పోతుంది, ఎక్కడ నా గొంతు పోతుంది అన్న భయానికే ముందు జాగ్రత్త అంటారు చేశారా, అలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని రోజుకి ఒక 3-4 టైమ్స్ లిటరల్గా నేను స్టీమ్ చేస్తూనే ఉండేదాన్ని. రూమ్లో నేను ఒక్కదాన్ని ఉండి అయ్యో నాకేదో అయిపోయింది అని చెప్పి అనుకోకుండా ఎవ్రీడే ఈవినింగ్ మై కజిన్స్, మై మదర్ ఇన్ లా, మావగారు, పక్క రూమ్లో ఉన్న మా ధీరైన అందరూ ఫోన్లు చేసి, అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఈవినింగ్ బట్ వెన్ ఎవర్ పాసిబుల్, వెన్ ఎవర్ పీపుల్ ఆర్ ఫ్రీ, పీపుల్ ఆర్ కాలింగ్ మీ. ఏం చేస్తున్నా, వీడియో కాల్స్, ఇది పెద్ద మోటివేషన్. టాక్ టు యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఏదో అయిపోయిందని చెప్పి సిక్ అయిపోయి అలా కూర్చుని యూనో ఫీల్ అయ్యి బాధపడకుండా టాక్ టు పీపుల్, జస్ట్ టాక్, జస్ట్ రిలాక్స్. లిటరల్గా మేము పిచ్చి జోకులు కూడా వేసుకున్నాము. అండ్ మేము మా కజిన్స్ అందరం కలిసి చేసిన రీల్స్ గురించి కూడా తలుచుకొని చాలా నవ్వుకున్నాము. ఈరోజు శానిటైజింగ్ కూడా అంతా అయిపోయింది, లాస్ట్ డే. సో ఇల్లంతా శానిటైజ్ చేసాము, ఈ రూమ్ అంతా శానిటైజ్ చేస్తాము. అండ్ మొత్తం స్ప్రే హడావిడి హంగామా కూడా అర్బన్ క్లాబ్లో బుక్ చేసుకున్నాము. వాళ్ళు వచ్చి మొత్తం క్లీన్ చేసేసారు, వెళ్ళిపోయారు. అండ్ ఆల్సో నా కార్ శానిటైజింగ్ కానీ ఇల్లు శానిటైజింగ్ కానీ అదంతా కూడా అయిపోయింది. సో ఇంకో 2 డేస్లో ధీరేన్ కూడా వచ్చేస్తే ధీరేన్ రూమ్ కూడా శానిటైజ్ చేసేసి ఐ వాంట్ టు మీట్ హిమ్ ఇమ్మీడియట్లీ. ఇట్స్ రియల్లీ సో లాంగ్ టైం, అంటే యూనో పట్టుకుని ఎలా ఉన్నావు అలా మాట్లాడి. మా పేరెంట్స్ని కూడా కలిసి చాలా రోజులు అయిపోయింది నేను. సో మేబీ గ్యాప్ తీసుకుని వెళ్ళి ఒక సర్ప్రైజ్ విజిట్ వాళ్ళకి కూడా చేసి ఐ విల్ సే హాయ్ టు దెమ్. సో దట్స్ ఆల్ గైజ్. అందరూ జాగ్రత్త, మీరందరూ హ్యాపీగా, సేఫ్గా, క్షేమంగా ఇంట్లోనే ఉండండి. ఎక్కువ సోషల్ గ్యాదరింగ్ అవ్వకండి, జాగ్రత్తగా ఉండండి. సో నెక్స్ట్ ఏం చేయాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ అయిపోండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జు గంటని టంగుమని కొట్టేసేయండి. కొట్టిన తర్వాత మీకు టాప్ మోస్ట్ ఆప్షన్ ఆల్ అని ఉంటుంది, ఆల్ని కూడా క్లిక్ చేసేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. Lots of love. Take care. Bye bye. మీకు చాలా ఎక్కువ డ్రైనెస్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ డర్మావై ప్రోడక్ట్ చాలా బాగా పనిచేస్తుంది ఫర్ యువర్ హ్యాండ్స్, లెగ్స్, బాడీ, ఎనీవేర్ అనమాట. యాజ్ ఐ సెడ్, హెయిర్ గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఒకసారి నేను చేసుకుంటాను. లేదు నాకు వెరీ పర్టికులర్గా కనిపిస్తుంది అని అనుకున్న వెంటనే టకాటాక్ ఎపిలేటర్తో నేను చేసేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఐబ్రోస్కి కానీ అప్పర్ లిప్ కానీ చూపించా కదా, ఇవన్నీ నాకు బాగా హెల్ప్ అవుతాయి. ఇంట్లోనే నేను అన్నీ స్మూత్గా ఒక 1 hour అలా పెట్టుకుని మొత్తం అంతా